ఏంటి? బీపీ ఎప్పుడు ఒకేలా ఉండదా? ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందా? అసలు బీపీ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? అసలు బీపీ ఎప్పుడు పెరుగుతుంది? అసలు మార్నింగ్ టైమే బీపీ పెరుగుతుందా? అసలు ఎట్లా ఉందో ఇప్పుడు చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ జేసెచ్ చౌదరి మాట్లాడుతున్నాను. ఈరోజు మన టాపిక్ బీపీ అనమాట. బీపీ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదన్నమాట. బీపీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే బీపీ అనేది మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని ఎర్లీ మార్నింగ్ స్పైక్ అంటారు బీపీ. ఎందుకంటే నిద్ర లేయంగానే ఇప్పుడు కార్టిసాల్స్, ఈ అడ్రినలిన్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. సో అప్పుడు మనకి బీపీ అనేది హై వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ బీపీ పేషెంట్లో ఎర్లీ మార్నింగ్ బీపీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ ఎర్లీ మార్నింగ్ ఈ బీపీ స్పైక్ అవ్వడం వల్ల చాలామందికి ఈ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఈ కార్డియాక్ స్ట్రోక్స్ కానీ అన్నీ మనకి ఎర్లీ మార్నింగే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన మెయిన్ టార్గెట్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ బీపీ తగ్గించుకోవడమే అనమాట. ఎప్పుడైనా మానిటరింగ్ చేసుకుంటున్నా కానీ, ఏం చేసుకుంటున్నా కానీ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఎర్లీ మార్నింగ్ బీపీ తక్కువ ఉందా లేదా. సో ఇది ఎర్లీ మార్నింగ్ బీపీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే మోస్ట్లీ నైట్ డోస్ కానీ, బీపీ టాబ్లెట్ వేసుకునేటప్పుడు మోస్ట్లీ నైట్ డోస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయంగానే బీపీ మాత్రం వేసుకున్నాం మాత్రం సజెషన్ ఇస్తాం అన్నమాట. సో ఇట్లా మనకి ఎర్లీ మార్నింగ్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ బీపీ మానిటరింగ్ ఇంట్లో చూసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి ఒక రీడింగ్ వస్తుంది, ఇది తప్పు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అట్లా అంతా ఏమి ఉండదండి. బీపీ ఎప్పుడు ఒకేలా ఉండదు. సో అది మోస్ట్లీ కరెక్ట్గానే చూపిస్తుంది. సో మనకి ఎప్పుడు బీపీ మానిటరింగ్ చేసేటప్పుడు అది మిషన్ ఫాల్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. అది మోస్ట్లీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే దగ్గర కరెక్ట్గా చూపిస్తుంది. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.